భాగ్యం లక్ష్మి టెంపుల్‌కి రావడం జరిగింది. సో, ఎందుకు రావడం జరిగింది? ఆయన రిమాండ్‌కి పోయిండని చెప్పేసి మొక్కు తీర్చుకోనికనా ఎట్లా? మొక్కు తీర్చుకోవడానికి గాదు. ఎందుకంటే బండి సంజయ్ పెద్ద భక్తుడు గదమ్మా! హ్మ్. చార్మినార్ ఏదున్నా చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్‌కొచ్చి ఇక్కడ జై భారత్ మాతాకి జై, భాగ్యలక్ష్మి దగ్గరకొచ్చి నేను హిందువునని చెప్పేసి అంటాడు గదా! కాబట్టి మేము ఎందుకంటే ఆ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికే వచ్చి నేను సవాల్ ఇసిరినుంటిని. వాళ్ళ కొడుకును అంటారు గదా! నువ్వన్నా వదిలిపెట్టు, లేకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లయితే దాపెట్టిండో ఆయననన్నా వదిలిపెట్టాలి. 24 గంటల్లో మేము భీమ్‌రావ్ అంబేద్కర్ దగ్గర ఎట్లయితే ధర్నా చేసినామో, దాని తర్వాత నెక్స్ట్ డేనే వదిలిపెట్టిండ్రు. కాబట్టి నేను ఇదే భాగ్యలక్ష్మి అమ్మవారిని నేను ఇదే డివిజన్‌కు మహిళా ప్రెసిడెంట్‌ని గాబట్టి, ఇక్కడ నేను అమ్మవారికి మా మహిళా విభాగం అందరం కలిసి అక్క, సునీతక్క, ఉమక్క అందరం మా మా మహిళలం అందరం కలిసి ఇక్కడ అమ్మవారికి ధన్యవాదాలు చెప్తున్నాము. అదే విధంగా ఇదే బండి సంజయ్‌కి సద్బుద్ధి ఈ తల్లి నీ భక్తుడు గాబట్టి అంటారు కదా! ఒక తెలంగాణ ఆడబిడ్డకు అన్యాయం అయితే ఎట్లయితే ఆయన బేటీ బడావో, బేటీ బచావో ఎట్లయితే మోదీ నినాదం తీసుకున్నాడో, అదే నినాదం మీద మోదీ భా విభాగంలో ఒక హోంశాఖ మంత్రి వర్గంలో మంత్రి గాబట్టి ఆయనకు సద్బుద్ధి ఇయ్యాలని చెప్పేసి మేమిక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారికి ధన్యవాదాలు చెప్పినాము. ఈ కేసును తప్పుదోవ బట్టియకుండా సంజయ్‌ని ఫస్ట్ బర్తరఫ్ చేయండి. ఫస్ట్ ఆయనను సస్పెండ్ చేస్తే ఈ కేసుకు న్యాయం అనేది జరుగుతది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఈ పోస్ట్ కేస్‌లో కనీసం 24 అవర్స్‌లో అరెస్ట్ చేయాలి. సామాన్యులైనుంటే 24 అవర్స్‌లో అరెస్ట్ చేస్తుండే. కానీ చెయ్యలేదు. ఎందుకంటే ఒక బడాబాబు కొడుకు గాబట్టి 10 రోజులు కేసును కిందికి మీదికి అంటారు గదా! తిప్పిచ్చిర్రు. కానీ మేము బీఆర్ఎస్ నుంచి రాష్ట్ర మహిళలము, యు యువజ యు యువకులు ప్రతి ఒక్క మహిళా సంఘాలు అందరం ముందుకొచ్చి న్యాయం కావాలని జెప్పేసి ఎట్లయితే పోరుబాటు పట్టినమో, ఆ పోరుబాటులో ఆయనను ఖచ్చితంగా న్యాయం ముందుకు తీసుకొచ్చిర్రు. ఆ కేసులో పెట్టిండ్రు. 14 రోజుల రిమాండ్‌లో గూడా ఈరోజు ప్రజలకందరికీ ఒకటి అనుమానం ఏముందంటే ఇక్కడనే నేను చెప్తున్నా భాగ్యలక్ష్మి ముందు బండి భగీరథ్‌ను ఎట్లాంటి పరిస్థితులలో తీసుకొచ్చిరంటే మొత్తం మాస్క్ మొత్తం అంటారు కదా! ఒక టెర్రరిస్ట్‌ని తీసుకొచ్చి వదిలిపెట్టి వాని మొహం చూపియకుండా తీసుకుపోతారు చూడు అట్లా తీసుకొని పోయిండ్రు. అది పద్ధతి కాదు కదా! ప్రజల ముందు అంటారు కదా! అన్యాయం చేసి ఒక ఆడబిడ్డని చేసినోని చూపియాలి. ఎట్లయితే వాడు చేసిండో దానికి చూపియకుండా మొత్తము పకడ్బందీలా అసలు ఆయననే లోపలికి పోయిండా అనే ధోరణి ఈ రోజు ప్రజలలో అనుమానం ఉన్నది. మీకేమైనా అనుమానం ఉందా? ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే దోషిని మా మీడియా ముందు రావాలి. మీడియా ముందు రాకుండా నువ్వు 14 రోజుల రిమాండ్ మొత్తం మాస్క్ ఏసి అవ్వేసి వాడిని లోపలికి తీసుకొని పోయిండ్రంటే ఎవరిని తీసుకొచ్చినవు? అసలు బండి భగీధర లాగా మాకు కనిపియలేదు. ఎందుకంటే ఆయన హైట్ తక్కువుండి పొట్టిగా దొడ్డుగా ఈయనలోనేమో అసలు ఎట్లా కనిపిస్తుండో ఎవరికి అర్థం కాలేదు. తీసుకపోయిండ్రు ఒక డ్రామా చేసిండ్రు ఆ రోజు కూడా. మొన్న అరెస్ట్ చేస్తాము అని అన్నారు. గవర్నమెంట్ ఏమో ఈ మన అంటారు కదా రేవంత్ రెడ్డి సర్కార్ ఏమో హోమ్ మినిస్టర్ లేని సర్కార్ ఏమంటున్నది మేము అరెస్ట్ చేసినాము. కానీ బండి సంజయ్ ఏమంటుండు మేమే మా పిల్లగాన్ని అప్పజెప్పినామంటున్నాడు. అంటే అప్పజెప్పిండంటే పెళ్లి చేసిండా? ఏమైనా పెద్ద అది చేసిండా? అంటే గవర్నమెంట్ ఎంతవరకు దిగజారిపోయింది ఈ రోజు తెలంగాణలో తెలవకనే అంటే 10 రోజులకు కూడా పట్టుకోలేకపోయింది అన్నట్టు చూపించిండు బండి సంజయ్. మేమేమో పట్టుకున్నామని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇది ఇంకా క్లారిటీ రాలేదు. 14 రోజుల తర్వాత కూడా కేసును తప్పుదోవ పట్టియొద్దు. ఈ కేసును దోవ పట్టిస్తారు కాబట్టే ఫస్ట్ బండి సంజయ్‌ని సస్పెండ్ చేయండి. కుటుంబానికి న్యాయం జరిగిందనుకోవచ్చా? 14 రోజుల ఎక్కడ శిక్షలుంటాయా? అమ్మా ఎందుకు లేవు? ప్రతి ఒక్క సెక్షన్ ఇంకో సెక్షన్ కూడా పెరిగింది. ఇంకా ఈ బాధితులు 8 మందో, 9 మందో ఉన్నారంట. ఒక్కరు కాదు. 8 మంది, 9 మంది ఉన్నారు. వాళ్ళందరూ వస్తారు. న్యాయంగా వస్తారు. ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు మేము న్యాయం అడుగుతున్నాం కాబట్టే 14 రోజులు రిమాండ్ అయింది. ఆ రిమాండ్‌లో కూడా మళ్ళా కేసును తప్పుదోవ పట్టియొద్దు. ఖచ్చితంగా ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష, బండి సంజయ్‌ని సస్పెండ్ చేయండి.